రవాణా శాఖ అధికారులు ప్రైవేటు ట్రావెల్స్ పై విస్తృత తనిఖీలు చేస్తున్నారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 350 పైచిలకు ప్రైవేటు ట్రావెల్స్ పై కేసులు నమోదు చేశామని తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న రంగారెడ్డి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సదానందతో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ మీద రవాణా శాఖ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి కూడా రవాణా శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు అయితే చేస్తున్నారు. అధిక ఛార్జీలను వసూలు చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు రంగారెడ్డి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సదానందం సార్ ఉన్నారు. సార్, తెల్లవారుజాము నుంచి మీరు తనిఖీలు అయితే చేస్తున్నారు కదా, ఈ రోజు తెల్లవారుజామున ఎన్ని బస్సుల మీద తనిఖీలు చేశారు, ఎన్ని బస్సుల మీద కేసులు నమోదు చేశారు? ఒక 50 వెహికల్స్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 20 వెహికల్స్ మాత్రం ఇల్లీగల్, అంటే మెర్సెంటైల్ గూడ్స్ కానీ, ఫైర్ ఎక్స్టెన్స్ కానీ, ట్యాక్స్ లేని బండ్లు మాత్రం సీజ్ చేయడం జరిగింది. మాకు దాంట్లో ట్యాక్స్ లేని బండ్లు ఒక 10 వరకు దొరికినాయండి. మాకు సీజ్ చేయడం జరిగింది. దానికి బదులుగా సబ్సిడీ కింద మేము వేరే బస్సులు అరేంజ్ చేసి పంపించడం జరిగిందండి. సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా మంది ప్రయాణికులంతా కూడా సొంతూళ్లకు బయలుదేరి వెళ్తుంటారు. ఆ సందర్భంగా మీరు ఈ నెల 7వ తేదీ నుంచి కూడా దాదాపు 12 బృందాలుగా ఏర్పడి ప్రత్యేక తనిఖీలు కూడా చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్ని బస్సుల మీద కేసులు నమోదు చేశారు? ప్రభుత్వ ఆదేశాల మేరకు 350 పైన మేము ఎన్ఫోర్స్మెంట్ జరిగింది. దాంట్లో 100 బస్సులు మాత్రం పనిష్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏంటంటే ట్యాక్స్ లేకుండా, ఎఫ్సీ లేకుండా, మెర్సెంటైల్ గూడ్స్ వేసుకుని, ఫైర్ ఎక్స్టెన్సెస్ కానీ ఇలాంటివి లేని వాటికి వయలేషన్స్, పనిష్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మీ రంగారెడ్డి జిల్లా పరిధిలో అయితే ఏ బస్సుల మీద కేసులు నమోదు చేశారో, ఎక్కడెక్కడ చేశారు తనిఖీలు? మేము వచ్చేసి ఆరాం గారు ఒకటి ప్లస్ ఓఆర్ఆర్ దగ్గర మేము తనిఖీ చేయడం జరిగింది. దాంట్లో మేము ఒక 20 పైన మేము వయలేషన్స్ చేయడం జరిగింది. 20 వెహికల్స్ పైన. సంక్రాంతి ఫెస్టివల్కు ఊర్లలోకి వెళ్ళటం కానీ, ప్రైవేట్ బస్సులు ఇల్లీగల్ తిరగటం కానీ, ట్యాక్స్ లేకుండా, పర్మిట్ లేకుండా, ఎఫ్సీ లేకుండా ఇలాంటిది వేసినప్పుడు మేము బండ్లు సీజ్ చేయడం జరుగుతుంది. మేము ఎక్కువ ఫోకస్ చేసింది ఏంటంటే విజయవాడ హైవే, మెయిన్గా సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా వాళ్ళు ఊళ్ళలోకి వేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఎక్కువ తనిఖీలు జరుగుతుంది. హైదరాబాద్ టీం కానీ, రంగారెడ్డి టీం కానీ, ప్లస్ బెంగళూరు హైవే. అవి ఎక్కువ మన తెలంగాణ ఫెస్టివల్ మేజర్. ఆంధ్రాకైతే ఎక్కువ సంక్రాంతి ఫెస్టివల్ ఎక్కువ ఉంటుంది. ఆంధ్ర మనకంటే ఎక్కువ వాళ్ళది ఫోకస్ ఎక్కువ చేస్తారు, ఫెస్టివల్ ఎక్కువ చేస్తారు. సో ఆ భాగంగా అధిక ఫేర్స్ వసూలు చేయకుండా ఉండటానికి, ప్లస్ ఎనీ వయలేషన్స్, ట్యాక్స్ మా డిపార్ట్మెంట్ పరంగా ఏదైతే ఉందో అది మేము 100% యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మేము అది ఓకే. మీ తనిఖీలో భాగంగా ఏ అంశాలని మీరు పరిశీలిస్తారు, వేటిని మీరు పరిగణలోకి తీసుకుంటారు? ఎక్కువ మెయిన్గా ఛార్జీలు ఎక్కువ కలెక్ట్ చేయకుండా మేము దాని మీద ఫోకస్ చేస్తామండి. దాంతోపాటు ఏమైనా డాక్యుమెంట్స్ కానీ, ఆర్సీ, పర్మిట్, ఎఫ్సీ లేకుండా మెర్సెంటైల్ గూడ్స్ కానీ, ఫైర్ ఎక్స్టెన్స్ ఇట్లాంటివి లేని వాటికి మాత్రం పనిష్మెంట్ తీసుకుంటామండి. ఆ సందర్భంగా మేము ట్యాక్స్ లేని బండ్లకు సీజ్ చేయడం జరుగుతుంది. సొంతూళ్ళకి వెళ్ళిన వాళ్ళు తిరిగి మళ్ళీ హైదరాబాద్కు చేరుకుంటూ ఉంటారు. ఈ రోజు కూడా తనిఖీలు చేశారు. ఎప్పటిదాకా కొనసాగుతాయి? మాకు ప్రభుత్వ ఆదేశాలు మాత్రం 7వ తారీఖు జనవరి 7 నుంచి 17వ తారీఖు వరకు ఉందండి. ఈ 17 వరకు మేము ప్రభుత్వ ఆదేశం చేయగలుగుతున్నాం. అది రేపు ఎల్లుండో స్కూల్స్ రీఓపెన్ అయితే అవసరమైతే వాటి మీద కూడా వయలేషన్స్ ఉంటే 100% ఎన్ఫోర్స్మెంట్ పెడతామండి. తగ్గుతారుంటే తీసుకోగలుగుతాం. ఆ పరిధిలో వచ్చేసి 20 పైన మేము చేసామండి. 20కి ఎక్కువనే ఉంటాయి, అప్రాక్సిమేట్గా మాకు లేదు. బట్ 20 పైన మేము 100% వయలేషన్ తీసుకున్నాము. ట్యాక్స్ లేని వల్ల 4 బండ్లు సీజ్ చేసాం మేము. సరే, ఈ ప్రయాణికులు అంటే ముఖ్యంగా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నటువంటి ట్రావెల్స్ నిర్వాహకులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అధిక ఛార్జీలు ప్రజల దగ్గర అయితే అధిక ఛార్జీలు వసూలు చేయొద్దు. రొటీన్గా ఏముంటే అది ఛార్జ్ తీసుకోవాలండి. ఎలాంటిది ఏమైనా మా దృష్టికి వస్తే వాళ్ళ ట్రావెల్స్ మీద యాక్షన్ చేయడం జరుగుతుంది. మేము ఇది మొత్తానికైతే నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ మీద రవాణా శాఖ అధికారులు అయితే విస్తృతంగా తనిఖీలు చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఈ నెల 7 నుంచి 17వ తేదీ వరకు కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయని కూడా చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 బృందాలుగా ఏర్పడి సుమారు 350 పైచిలకు కేసులు నమోదు చేసినట్లు కూడా రంగారెడ్డి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సదానంద సార్ చెప్తున్నారు. కెమెరామెన్ టి రమేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.